హాయ్ అండి. మా గార్డెన్‌లో ఈ చిన్న కనకాంబరం మొక్క ఎన్ని పూలైతే పూస్తుందో చూడండి. ఎంత కలరింగ్ ఉంది. ఫ్లవర్స్ కూడా అసలు ఇంత చిన్న చెట్లు మనకు ఇలా ఎలా ఫ్లవర్స్ పూస్తాయంటే, మనము ఇలా చెట్టు పెరిగే కొద్దీ ఆ కొనలనేటివి గిల్లేయాలండి పైన. అలా చేస్తే మనకు సైడ్ నుంచి చిన్న చిన్న కొమ్మలు చాలా వస్తాయి. ఆ కొమ్మల నిండా మనకైతే ఇలా ఫ్లవర్స్ అనేటివి వస్తాయండి. వీటికి మనకు సీడ్స్ రావు కాబట్టి ఇవి మనము ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఈ గెలలు అనేటివి మనం తుంచేయాలండి. ఇక్కడ చూడండి, నేను 1 వీక్ బ్యాక్ అయితే దీనికి వెర్మీ కంపోస్ట్ అనేది కూడా ఇచ్చాను. దాంతో పాటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో అందుకే ఇది ఇంత మంచిగా ఫ్లవరింగ్ అయితే చేస్తుందండి. చూడండి, పూలు అయిపోయిన తర్వాత మీరు ఇలా అన్ని తుంచేశారనుకోండి, మళ్ళీ కొత్త కొమ్మలు అనేటివి వచ్చి కొత్త చిగుర్లు వచ్చి మనకు పూలు అనేటివి ఇంత బాగా పూస్తాయండి. ఇక్కడ చూడండి, మనం కొద్దిగా కేర్ తీసుకుంటే మనకైతే ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటాయి. ప్రతి 3 రోజులకు ఒకసారి అయితే ఈ కనకాంబరం చెట్లు వచ్చేసి పూలతో నిండిపోతాయండి. ఎంత చిన్న చెట్లున్నా కూడా ఈ ఎండలకి మంచిగా ఫ్లవరింగ్ పూస్తాయి. మీరు మీ గార్డెన్లో అయితే ఇలా పెంచుకోండి.